గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తాము తెచ్చామని ఏపీ సీఎం జగన్ అన్నారు. గడిచిన 58 నెలలుగా ఏపీలో వివక్షలేని పాలన కొనసాగుతోందన్నారు. అనంతపురం జిల్లా గుత్తిలోకి ప్రవేశించిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జిల్లా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు అందించిన పథకాల గురించి చెప్పడమే కాకుండా గతంలో ప్రభుత్వం చేసిందేమీ లేదు అంటూ ఎద్దేవా చేస్తూ ముందుకు సాగుతున్నారు జగన్. కర్నూలు జిల్లా తుగ్గలి ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు సీఎం జగన్. 58 నెలల్లో గ్రామాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయన్నారు ప్రజలు. గత ప్రభుత్వ హయాంలో ఈ రకమైన కార్యక్రమాలు జరగలేదన్నారు. తుగ్గలి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు జగన్. తుగ్గలి అభివృద్ధి సంక్షేమం కోసం 29,65,00,000 రూపాయలు ఇచ్చామని, రాతన గ్రామంలో 95% కుటుంబాలకు లబ్ధి జరిగిందన్నారు సీఎం. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని ఆరోపించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. వైసీపీ పాలన కూటమి దెబ్బతో ఇంటికి పోవడం ఖాయమన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని తెలిపారు. క్విట్ జగన్ సేవ్ రాయలసీమ నినాదం ప్రజల్లో రావాలని, అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి పిఠాపురం ఆలయం దగ్గర అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన నియోజకవర్గంలోని చేబ్రేన్లో ప్రచారం నిర్వహించారు. తాను పిఠాపురం ప్రజల కోసం నిలబడతానని, తనను ఆశీర్వదించాలని కోరారు. దశాబ్దంగా తాను ఒంటరి పోరాటం చేస్తున్నానని పిఠాపురం ఓటర్లకు పవన్ తెలిపారు. ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అని వైసీపీని విమర్శించారు. మాట ఇచ్చానంటే ప్రాణం పోయినా వెనక్కి తీసుకోనని తెలిపారు. ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను తప్పించాలని పేర్కొంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ల ద్వారా అందజేస్తున్న నగదు ప్రయోజనాలను వెంటనే నిలుపుదల చేయాలని ఆదేశించింది. అలాగే వాలంటీర్ల దగ్గరున్న మొబైల్స్, టాబ్లెట్స్ సహా వారి దగ్గర ఇతర పరికరాలను వెంటనే జిల్లా ఎన్నికల అధికారుల దగ్గర డిపాజిట్ చేయాలని ఎన్నికల సంఘం తెలిపింది. కొనసాగుతున్న పథకాలకు సంబంధించిన ప్రయోజనాలు లబ్ధిదారులకు చేరవేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశంలో ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు డిఎస్సి వాయిదా వేయాలని, టెట్ ఫలితాలు కూడా విడుదల చేయవద్దని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏపీ ఎన్నికలకు సంబంధించి 9 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ గ్యారంటీల పోస్టర్ను విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆవిష్కరించారు. కేజీ టు పీజీ ఉచిత విద్య, వృద్ధులు, వితంతువులకు ప్రతి నెల 4,000 పెన్షన్, వికలాంగులకు 6,000 పెన్షన్ అందిస్తామని, ప్రత్యేక హోదాకు 10 ఏళ్ల గ్యారంటీ ఇస్తామనే హామీలు ఇందులో ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే పేద కుటుంబంలోని మహిళలకు ఏటా ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చింది. పల్నాడు ప్రజలు తనను ఆశీర్వదిస్తే చెన్నైలో పడతానో, ఢిల్లీలో పడతానో చూడాలని నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ యాదవ్ అన్నారు. సామాన్యులకు జగన్ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే చంద్రబాబు ఎగతాళి చేస్తున్నారని విమర్శించారు. సామాన్యుని పవర్ ఏంటో చంద్రబాబుకు చూపాలని నర్సరావుపేట ఓటర్లకు అనిల్ విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా నుంచి తొలి బీసీ మంత్రిని తానని, అలాగే పల్నాడు నుంచి తొలి బీసీ ఎంపీ కాబోతున్నానని అనిల్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 135కు తగ్గకుండా సీట్లు గెలుస్తామని ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు అంబేద్కర్ కాలనీలోని ఆలయంలో పూజలు చేసిన ఆయన ప్రచారం ప్రారంభించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలు అన్నింటిలో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని బాలినేని తెలిపారు. ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి ఎర్రగొండపాలెంలో నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి నియోజకవర్గ కార్యకర్తలను కలిసిన కడియం శ్రీహరి. టచ్ చేసి చూడండి సవాల్ విసిరిన బీజేపీ ఎమ్మెల్యే. తెలంగాణ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ చూద్దాం. తెలంగాణ సచివాలయంలో విద్యుత్, తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో తాగునీటి అవసరాలపై అధికారులతో చర్చించారు. వేసవిలో నీటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. మరోవైపు ఎండలు తీవ్రంగా ఉండబోతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి సీఎం రేవంత్ కండువా కప్పి విజయలక్ష్మిని పార్టీలకు ఆహ్వానించారు. విజయలక్ష్మి తండ్రి కేకే చేరికపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆయన రాజ్యసభ పదవీ కాలం 2 ఏళ్లు ఉండడంతో చేరికపై డైలమాలో ఉన్నట్లు చెప్తున్నారు. సోనియా గాంధీ సమక్షంలోనే తాను కాంగ్రెస్ లో చేరతానని సీఎం రేవంత్ కు కేకే చెప్పారు.
ఎండుతున్న పంటలు పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో సాగునీరు లేక భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల స్థితిగతులు తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండిపోతున్న వరి పంటలపై ఇటీవలే కేసీఆర్ కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనకు వస్తున్నారు. తమ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము గేట్లు తెరిస్తే కాంగ్రెస్ సర్కార్ ఉండదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కంటే ఎక్కువ నడవదన్నారు. తమతో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నారు. సొంత పార్టీ నేతలే రేవంత్ ను దించాలని చూస్తున్నారని వెల్లడించారు. రేవంత్ ప్రభుత్వంలో షిండే పాత్ర పోషించేది మంత్రి కోమటిరెడ్డినని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీజేపీకి బిల్డింగు లేదు, గేటు లేదన్నారు. బీజేపీకి ఉన్నవే 8 స్థానాలని, తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది అని విమర్శించారు. గేట్లు తెరవక ముందే బీఆర్ఎస్ నేతలు పగలగొట్టొస్తున్నారన్నారు. తాము గేట్లు తెరిస్తే కేసీఆర్ కుమారుడే ముందొస్తారని, హరీష్ రావు ఇప్పటికే బీజేపీతో మాట్లాడుకున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవ్వరూ టచ్ చేయలేరని, అది అసాధ్యమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహేశ్వర్ రెడ్డి మాటలతో బీజేపీ విధానం బయటపడిందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందన్నారు. ప్రజలు వీటిని అర్థం చేసుకోవాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి తెలంగాణలో ప్రభుత్వాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. ప్రచారం కోసమే మహేశ్వర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ పై ఈ నెల 18న అనర్హత పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. 12 రోజులైనా దీనిపై స్పీకర్ స్పందించలేదన్నారు. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా దానం పేరు ప్రకటించారని, దానంపై అనర్హత వేటు వేస్తే దేశం హర్షిస్తుందన్నారు. స్పీకర్ స్పందించకపోతే కోర్టుకెళ్తామన్నారు. కడియం పార్టీ మారడం నమ్మించి గొంతు కోయడమేనని మండిపడ్డారు పాడి కౌశిక్ రెడ్డి. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బంగ్లాదేశ్ ముస్లిం రోహింగ్యాల అభ్యర్థిలా జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ అరవింద్ విమర్శించారు. నిజామాబాద్ లో రోహింగ్యా అభ్యర్థికి, హిందూ అభ్యర్థికి మధ్య పోటీ జరుగుతోందన్నారు అరవింద్. గత ప్రభుత్వంలో భూముల కుంభకోణం ఎక్కడా లేని విధంగా జరిగిందన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదన్ రెడ్డి. తుంకుంట మండలం 26 ఎకరాల అటవీ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేశారన్నారు. డిఫెన్స్ కి సంబంధించిన 60 ఎకరాలు జూన్ లో ప్రైవేట్ వాళ్లకు గత ప్రభుత్వం అప్పగించిందన్నారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు కోదన్ రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో టచింగ్ దుమారం. స్టేషన్ కన్పూర్ కార్యకర్తలతో కడియం శ్రీహరి భేటీ. టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్న ఆర్కే. పాతపట్నం టీడీపీలో నిరసన జ్వాలలు. ఏపీ తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం. టచ్ చేసి చూడు అన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం అసాధ్యమన్నారు. కాంగ్రెస్ పాలనకు ఆకర్షితులై వాళ్లంతట వాళ్లే వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. గతంలో కేసీఆర్ చేసినట్లు తాము చేయడం లేదన్నారు మంత్రి ఉత్తమ్. తాను పార్టీ మారుతున్నానంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు భయపడుతోందని కడియం శ్రీహరి ప్రశ్నించారు. పసునూరి దయాకర్, ఆరూరి రమేష్ పార్టీ మారితే లేని అభ్యంతరం తన విషయంలో ఎందుకనన్నారు. కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ కార్యకర్తలతో భేటీ అయ్యారు. తనకొచ్చిన అవకాశాన్ని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని కార్యకర్తలకు శ్రీహరి భరోసా ఇచ్చారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడంపై స్టేషన్ గన్పూర్ నుంచి వచ్చిన కార్యకర్తలు గాంధీ భవన్ లో నిరసనకు దిగారు. కడియంను వ్యతిరేకిస్తూ నియోజకవర్గం నేత సింగాపురం ఇందిరా మద్దతుదారులు కడియం గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కడియం చేరికతో మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కడియం కాంగ్రెస్ లో చేరాలనుకుంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ లో భవిష్యత్ లేదని గ్రహించే ఆ నేతలు వలసబాటు పట్టారన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కేసీఆర్ సలహాతోనే కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు. కావాలనే కేసీఆర్ కొందరిని కాంగ్రెస్ లోకి పంపుతున్నారని, రాహుల్ సూచనలతో ఎమ్మెల్యేలు అప్పట్లో బీఆర్ఎస్ లో చేరారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు ఎమ్మెల్యే ఆర్కే. లోకేష్ ఆదేశాలతోనే మంగళగిరిలో హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. తాడేపల్లిలో వైసీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసి దాడులు చేశారన్నారు. ప్రశాంతంగా ఉన్న మంగళగిరిలో హింసలు చెలరేగేలా నారా లోకేష్ కుటిల యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు ఆర్కే.
మహబూబ్ నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ పై బీఆర్ఎస్ జెడ్పీటీసీలు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. అవిశ్వాస తీర్మానం నోటీసును బీఆర్ఎస్ నేతలు కలెక్టర్ కు అందజేశారు. ఈ మధ్య స్వర్ణ సుధాకర్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈ తీర్మానంపై 11 మంది జెడ్పీటీసీలు సంతకం చేశారు. మహబూబ్ నగర్ జెడ్పీలో మొత్తం 14 మంది జెడ్పీటీసీలుండగా అందులో 13 మంది బీఆర్ఎస్ కు చెందిన వారే. తన తండ్రి ఆశయ సాధనలో నడుచుకుంటూ ప్రజలకు సేవ చేస్తానని అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్ అన్నారు. లోక్సభ మాజీ స్పీకర్ కుమారుడైన హరీష్ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పాతపట్నం టీడీపీ టికెట్ తనకివ్వకపోవడంతో సీనియర్ నేత కలమట వెంకటరమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాతపట్నం టీడీపీ అభ్యర్థిగా మామిడి గోవిందరావు పేరు ప్రకటించినప్పటి నుంచి కలమట వర్గం ఆందోళనలు నిరసనలు చేపడుతూనే ఉంది. అభ్యర్థిగా పార్టీ పునరాలోచన చేయకపోతే 4 రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానని కలమట మోహన్ రావు తెలిపారు. తనకు టికెట్ రాకుండా అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ వెన్నుపోటు పొడిచారని మోహన్ రావు ఆరోపించారు. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి చీరల రఘురామ భక్త సేవా సమితి అందించే కోటి తలంబ్రాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. తలంబ్రాలలో భాగంగా పసుపు దంచే కార్యక్రమాన్ని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గడిచిన 11 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు వడ్లను చేతితో ఒలిచి సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. భారతరత్న పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఢిల్లీలో ఇండియా కూటమి మహార్యాలీ. నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ప్రకటించిన భారత రత్న అవార్డును ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి అందజేశారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పివి నరసింహారావుకు ప్రకటించిన భారత రత్న అవార్డును ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. పివి ప్రభాకర్ రావుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభినందనలు తెలిపారు. మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్ కు ప్రకటించిన భారతరత్న పురస్కారాన్ని ఆయన మనవడు రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి అందుకున్నారు. స్వర్గీయ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు ప్రకటించిన అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఆయన కుమార్తె నిత్యారావు అందుకున్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు ప్రకటించిన భారతరత్న అవార్డును ఆయన కుమారుడు రామ్నాథ్ ఠాకూర్ స్వీకరించారు. మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి ప్రకటించిన భారతరత్న పురస్కారానికి రేపు ఆయన నివాసంలో అందజేయనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నిరసిస్తూ రేపు ఢిల్లీ రామ్లీలా మైదాన్లో ఇండియా కూటమి భారీ సభ నిర్వహిస్తోంది. రాహుల్ గాంధీ సహా కూటమి నేతలందరూ ఈ సభలో పాల్గొనున్నారు. సభ ఏర్పాట్లను ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ పరిశీలించారు. కేజ్రీవాల్ అరెస్టుపై ఢిల్లీ ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని గోపాల్ రాయ్ అన్నారు. ఢిల్లీలో రేపు తలపెట్టిన ర్యాలీ ఒక పార్టీ తలపెట్టిన ప్రదర్శన కాదని, అది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు చేపట్టిన ప్రదర్శన అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. ఈ ర్యాలీలో ఇండియా కూటమికి చెందిన నాయకులందరూ పాల్గొంటారని వెల్లడించారు. ఈ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలుంటాయని ఢిల్లీ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ జారీ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మోదీ, అమిత్ షా మాస్కులు ధరించి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు రోడ్లపైకొచ్చారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లపైకెక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై రావడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన రంగపంచమి వేడుకల్లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. భోపాల్లోని కర్ఫ్యూ మాత ఆలయం సమీపంలో ఈ వేడుకలు జరుగుతాయి. రంగుల జల్లుకుంటూ హోలీ తరహాలోనే రంగపంచమి జరుపుకుంటారు. రంగుల జల్లుకొని ఉత్సాహంగా కనిపించిన దిగ్విజయ్ సింగ్ రాజకీయాలు మాట్లాడేందుకు నిరాకరించారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ పై భారీ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధమవుతోంది. అభియోగాలకు సంబంధించిన పత్రాలను పెద్దపెట్టెలో ఈడీ సిబ్బంది రాంచీలోని న్యాయస్థానానికి తీసుకొచ్చారు. గుండెపోటుతో మరణించిన యూపీ డాన్ ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గాజీపూర్ కి వేలాది మంది అభిమానులు తరలి రావడంతో పోలీసులు కఠిన చర్యలు ప్రకటించారు. కుటుంబ సభ్యులను తప్ప ఇతరులను అంత్యక్రియలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. గాజీపూర్లోని తన పూర్వీకుల శ్మశాన వాటికలోనే అన్సారీకి అభిమానులు తుది వీడ్కోలు పలికారు. గాజీపూర్లోని కాళీబాగ్ శ్మశాన వాటికలో ముఖ్తార్ అన్సారీ మృతదేహాన్ని ఆయన తల్లి సమాధి పక్కనే ఖననం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కమిటీకి కన్వీనర్ గా ఉంటారు. మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కో కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మేనిఫెస్టో కమిటీలో మొత్తం 27 మంది సభ్యులున్నారు.
రాజస్థాన్లోని జోధ్పూర్ నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు ముందు ఆయన రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మతో కలిసి జోధ్పూర్లో రోడ్ షో నిర్వహించారు. తమిళనాడులోని సేలంలో ఉన్న ముఖ్యమంత్రి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ను మక్కల్ నీతిమయం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కలిశారు. ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ప్రకటించిన కమల్ ఇప్పటికే డీఎంకే కూటమి అభ్యర్థుల తరపున కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. తమిళనాడులోని నీలగిరీస్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ తన నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. కొండ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు వెళ్లి ఓటర్లను కలిశారు. అక్కడి సొసైటీ భవనంలో జనాలతో మాట్లాడారు. ఉత్తరాఖండ్లోని పౌడీ గఢ్వాల్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అనిల్ బలూని అక్కడ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలను కలిసి తనకు ఓటు వేయమని అడుగుతున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన టీ దుకాణానికి వెళ్లి టీ తాగారు. తొలి దశలోనే పోలింగ్ జరగనున్న తమిళనాడులో ప్రచారం జోరందుకుంటోంది. అన్నా డీఎంకేతో పొత్తులో భాగంగా తంజావూరు నుంచి డీఎండీకే పార్టీ తరఫున పోటీ చేస్తున్న శివనేశన్ అక్కడ రోడ్ షో నిర్వహించారు. అంతకుముందు ఆయన అక్కడి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. తమిళనాడులో చిదంబరం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న కాత్యాయని తరపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రచారం చేశారు. చిదంబరంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. కోల్కతా ఉత్తర పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ భట్టాచార్య ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉభయ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ స్థానం నుంచి టీఎంసీకి చెందిన సుదీప్ బందోపాధ్యాయ వరుసగా గెలుస్తున్నారు. ఈసారి గెలుపు తనది కాబోతోందని కాంగ్రెస్ అభ్యర్థి ధీమా వ్యక్తం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఏకగ్రీవంగా ఎన్నికైన బీజేపీ అభ్యర్థులకు ఘన స్వాగతం లభించింది. రాజధాని ఈటానగర్ నుంచి గెలిచిన అభ్యర్థిని బీజేపీ శ్రేణులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అరుణాచల్ ప్రదేశ్ లోని 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు 197 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.